హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ముఖ్యంగా గోల్డ్ అండ్ సిల్వర్ ఇవి రేట్లు చూస్తేనేమో లక్షల పైనున్నాయి. సిల్వర్ కూడా గోల్డ్ కన్నా ఇంకా పెరిగిపోతుంది. ఇలాంటి వార్తలన్నీ వింటూ అసలు ఏం చేయాలి దీనికి సంబంధించి అని చెప్పేసి సతమతమవుతున్న ఆడియన్స్ అందరి కోసం కూడా ఈరోజు ఎపిసోడ్ అండి. వీటిపై మనతో మాట్లాడడానికి ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. మరి గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేయాలా? సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయాలా? సిల్వర్ గోల్డ్‌ని ఓవర్‌కమ్ చేస్తదని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇవన్నీ తెలుసుకుందాం మనం. నమస్కారం సార్. నమస్తే అండి. సిల్వర్ ముఖ్యంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అవునండి. గోల్డ్ ఇప్పుడు ఇంతకుముందు స్టాక్ మార్కెట్ కన్నా ముందు గోల్డ్ 1,00,000 ఎలా వచ్చిందో, ఇన్ ఫ్యూచర్‌లో సిల్వర్ గోల్డ్ కన్నా వాల్యుబుల్ అయిపోతది. హెవీ ట్రేడింగ్‌కి యూజ్ అవుతది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇది నిజమేనండి. ఎందుకంటే సిల్వర్ ఇప్పుడు కన్జంప్షన్ దానికి ఎక్కువుంది. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్‌లో కూడా దాని కన్జంప్షన్ ఇంకా ఎక్కువవుతుంది. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా పాయింట్‌కొస్తే సిల్వర్ బీట్ చేయడానికి మేజర్‌గా 5 కారణాలు చెప్తాను. హ్మ్. ఏంటంటే ఫస్టు ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎవరైతే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఇండియా మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటుంది. ప్రతి ఎలక్ట్రిక్ వెహికల్స్‌లో దాదాపు ఒక 25-50 గ్రామ్స్ సిల్వర్ వాడాలి. కాబట్టి మోర్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అంటే మోర్ సిల్వర్ కన్జంప్షన్ రిక్వైర్మెంట్ ఉంది. అలాగే సోలార్ ప్యానెల్స్. సోలార్ ప్యానెల్స్‌లో ఇప్పుడేంటంటే సిల్వర్ అనేది మేజర్‌గా ఈ హీట్‌ని అబ్జర్వ్ చేస్తుంటది. ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తుంటది కాబట్టి సిల్వర్‌కి రిప్లేస్‌మెంట్ లేదు. సో, కాబట్టి ఎవ్రీ సోలార్ ప్యానెల్‌లో ఒక 25-30 గ్రామ్స్ సిల్వర్ వాడుతున్నారు. కాబట్టి దానికి కూడా మోర్ ప్యానెల్స్ అంటే మోర్ సిల్వర్ రిక్వైర్మెంట్ ఉంది. సో, మూడో మేజర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చిప్స్ అన్నిట్లో కూడా మనం వాడే ప్రతి చిప్‌లో కూడా సిల్వర్ కావాలి. కాబట్టి చిప్స్ ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి కాబట్టి అసలు ఇవాళ చిప్స్ లేకుండా అసలేమీ లేదు. కాబట్టి మోర్ చిప్స్ అంటే మోర్ సిల్వర్ రిక్వైర్మెంట్ ఉంది. హుహు. సో, ఫోర్త్ పాయింట్ ఏంటంటే, ఇవాళ బ్యాంక్స్ గోల్డ్ బదులు సిల్వర్‌ని కూడా బ్రిక్స్‌లో కొని స్టోర్ చేస్తున్నాయి. ఎందుకంటే అసెట్ ఇవాళ యూఎస్ డాలర్‌ని ఎవరు నమ్మట్లేదు. కాబట్టి ఆల్టర్‌నేటివ్ కరెన్సీ లేదు కాబట్టి సో, మెటల్స్ కావాలి. సో, గోల్డ్‌ని కూడా కొంటున్నారు. అలాగే సిల్వర్‌ని కూడా కొని స్టోర్ చేస్తున్నారు. మొన్న ఈ మధ్య గవర్నమెంట్ కూడా చెప్తుంది సిల్వర్ కూడా బ్యాంక్స్ లోన్ తీసుకోవచ్చు అని. అంటే సిల్వర్ ఇప్పుడు ఈక్వల్‌గా గోల్డ్‌తో పాటు ప్రెషియస్ వాల్యుబుల్ అంతకుముందు సిల్వర్ అసల బ్యాంక్‌లో లేదు. సో, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే సిల్వర్ కూడా డిమాండ్ ఎక్కువొస్తుంది. ఐదో పాయింట్ ఏంటంటే రీటైల్ క్లయింట్స్ అందరూ గూడా ఈ గోల్డ్‌తో పాటు సిల్వర్ కాయిన్స్ కూడా కొంటాం. అలాగే గోల్డ్ కొనలేని వాళ్ళు సిల్వర్ ఆర్నమెంట్స్‌కి రావటం. సో, వీటి వల్ల ఏమవుతుందంటే సిల్వర్ అనేది డిమాండ్‌లోకి వచ్చింది. అది కంటిన్యూ అవుతుంది. అంతకుముందు ఏంటంటే గోల్డ్ గానీ, సిల్వర్ గానీ ఏదన్నా ఇంటర్నేషనల్‌గా యుద్ధాలు రావటం లేకపోతే అన్‌సర్టనిటీ వచ్చినప్పుడు పెరుగుతుంటాయి. ఆ తర్వాత ఎప్పుడైతే అన్‌సర్టనిటీ తొలగిపోతుందో తగ్గిపోతుంది. కానీ ఈసారైతే అది కనపడట్లేదు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తే స్టాక్ మార్కెట్ ఆల్ టైమ్ హై అయింది. అవును. గోల్డ్, సిల్వర్ కూడా పెరుగుతున్నాయి. ఇది అసల మామూలుగా అయితే యాస్ ఎ ఎకనామిస్ట్‌గా ఇది క్వైట్ రివర్స్. అంటే ఒకటి పెరిగితే ఒకటి తగ్గుతూ ఉండాలి. ఇన్వర్స్ రిలేషన్ యాక్చువల్‌గా గోల్డ్ తగ్గితే ఈక్విటీస్ పెరుగుతాయి. హ్మ్. ఈక్విటీస్ తగ్గుతుంటే గోల్డ్ పెరుగుతుంది. కానీ ఇప్పుడేమైంది గోల్డ్, సిల్వర్ 2 పెరుగుతున్నాయి. అంటే ఏంటంటే గోల్డ్ కూడా బయింగ్ జరుగుతుంది. సిల్వర్ కూడా బయింగ్ జరుగుతుంది. సో, ఎందుకు జరుగుతుందంటే ఇవి రీజన్స్. సో, అంతకు ముందులాగా ఇప్పుడు ఆలోచిస్తే అది కాదు. సో, గోల్డ్, సిల్వర్ 2 పెరుగుతాయి. సిల్వర్ కూడా బీట్ చేస్తుంది. సో, ముందే మనకి రాబర్ట్ క్యూఎస్‌క్యూ గారు వీళ్ళు చెప్పిందేంటంటే వాళ్ళేమి ఇంత క్యాజువల్‌గా చెప్పలేదు. వాళ్ళన్నీ ఆలోచించి చెప్పారు గాబట్టి, మనందరం ఏం చేస్తున్నాం వాళ్ళు చెప్పినా, మేము చెప్పినా ఏంటంటే ఇప్పుడు వెల్త్ క్రియేట్ మా అందరికి అయిపోయింది కాబట్టి, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకేంటంటే సిల్వర్ కాయిన్స్ కొనుక్కోండి, హోల్డ్ చేసుకోండి. అలాగే సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ, సిల్వర్‌ని ఇన్వెస్ట్ చేయటం అనేది స్టార్ట్ చేయండి. అంటే సార్ ఇప్పుడు నాకు మీరు ఈ రాబర్ట్ కియోసాకి గారిని తీసుకొచ్చారు. కొన్ని పాయింట్స్ చెప్పారు. మనీ సేవింగ్ చేసుకునే వాళ్ళ గురించి ఏమంటారు? ఎందుకంటే డబ్బు విలువ అనేది పడిపోతది ఫ్యూచర్‌లో అనేది ఇంకా వాళ్ళకి అర్థం కావట్ల. సేవింగ్ అంటేనే అది ఇంకా అంతకన్నా గొప్పదన్నట్టు చూస్తా ఉన్నారు. ఎఫ్‌డీలని ఇంకా తక్కువ వడ్డీ రేట్‌లో వచ్చే వాటినే చూస్తా ఉన్నారు. సో, ఇలాంటి వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఒక పక్కన బంగారాలు ఇవి ఏమో ఇంత పెరిగిపోతున్నాయి. ఇప్పుడు రూపాయికున్న వాల్యూ రేపు ఉంటదో పడిపోద్దో తెలీదు. సో, మరి ఇలాంటి సిట్యుయేషన్ ఫ్యూచర్‌లో ఎలా ఎక్లెయిమ్ చేయొచ్చంటారు? గుడ్ క్వెషన్ సార్. చాలా ఇంపార్టెంట్ క్వెషన్. మనకి యాక్చువల్‌గా ఏంటంటే ఇండియా అంతా కూడా మొన్నటిదాకా సేవింగ్ కంట్రీ. అంటే మనకి డబ్బులున్నాయి అంటే మనకేం చేస్తున్నారంటే బ్యాంక్‌లో దాచుకోవటమే మనకి ఫస్ట్ ఆప్షన్. లేదు ఏదైనా ల్యాండ్ కొనుక్కోమనేది సెకండ్ ఆప్షన్. సో, ఇప్పుడు ల్యాండ్ కొనేంత డబ్బు లేనప్పుడు మనం చేసేదేంటి బ్యాంక్‌లో బ్యాంక్‌లోనే దాచుకుంటారు. పెడుతున్నాం. సో, అంతకుముందు మీరు చూస్తే 2005 వరకు కూడా డిపాజిట్ రేట్స్ వచ్చేది 12%, 14% ఉండేవి.
ఇప్పుడేమైంది, ఎకానమీ గ్రో అవ్వాలంటే డిపాజిట్స్ తగ్గిపోవాలి. ఆ మనీ అంతా కూడా మెయిన్ స్ట్రీమ్‌లోకి రావాలి అనేది గవర్నమెంట్ మోటో తీసుకొచ్చేసి, ఇవాళ బ్యాంకులు ఎవరు కూడా మిమ్మల్ని డిపాజిట్ చేయమంటలా. సో, వాళ్ళేం చేస్తున్నారు, ఇప్పుడు సేవింగ్ కంట్రీ వల్ల ఇప్పుడేమైందంటే లెండింగ్ కంట్రీ, స్పెండింగ్ కంట్రీ అయిపోయింది మనది. ఎక్కడ చూసినా మీరు చూడండి, ఎలిజిబిలిటీ అదివరకు ఒక లోన్ తీసుకోవాలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఇవాళేంటి, లోన్ ఎవరికైనా ఇస్తున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే బ్యాంక్స్ డోంట్ వాంట్ యువర్ మనీ. దే ఆర్ రన్నింగ్ బై క్రెడిట్. సో, మేజర్‌గా క్రెడిట్ కార్డు అది ఎవర్ ఎండింగ్ అనమాట. 36% ఇంట్రెస్ట్ మీద క్రెడిట్ కార్డ్ వాళ్ళకి చాలా సరిపోతుంది. తర్వాత ఎడ్యుకేషన్ లోన్ మీద మోస్ట్ ఆఫ్ ది బ్యాంక్స్ ఆర్ రన్నింగ్ ఎడ్యుకేషన్ లోన్, హౌసింగ్ లోన్స్. సో, ఇప్పుడు మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, ఇప్పుడు మన దగ్గర మనీ ఉంటే అది బ్యాంక్‌లో డిపాజిట్ చేస్తే 6%, 7% కనుక ఒకవేళ వస్తే, ఇన్‌ఫ్లేషన్ కూడా 4% ఉంది కాబట్టి మీకు అసెట్ వెల్త్ క్రియేట్ అవ్వదు. ఓన్లీ వెల్త్ అక్యుములేట్ అవుతది. సో, మనకి వెల్త్ క్రియేట్ కావాలి అంటే ఉన్న ఆల్టర్‌నేటివ్స్ చూసుకుంటే, ఇప్పుడు ఈ గోల్డ్ గానీ, సిల్వర్ గానీ, ఆ తర్వాత మీరు రీసెంట్‌గా చూడండి, లాస్ట్ ఇయర్ సిల్వర్ కొంటే ఇవాళ 1,00,000 పెరిగింది. అలాగే గోల్డ్ కొంటే 30,000, 40,000 పెరిగింది. సో, వెల్త్ క్రియేట్ కావాలనే వాళ్ళందరూ కూడా మీరేం చేయాలంటే కన్వర్టిబుల్ చేసుకోవాలి. అంటే గోల్డ్ అసెట్‌ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు అసెట్ మళ్ళీ 3 రకాలు. ఒకటి ల్యాండ్ కొనటం, లేదు ప్రెషియస్ మెటల్స్ గోల్డ్, సిల్వర్ కొనటం, లేదా పేపర్ అసెట్స్ అని స్టాక్ మార్కెట్, డిబెంచర్స్ ఇవి. సో, ఈ మూడిట్లో సేఫెస్ట్ ఏమున్నాయో చూసుకొని వాటిలో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు సేఫ్టీగా ఉంటాం. వండర్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పినట్లు ప్రతి ఒక్కరు ఈ సేవింగ్స్ మోడ్ అనేది వదిలేసి ఆ ఇన్వెస్ట్‌మెంట్ మోడ్‌లోకి రావాలి. అది కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రొఫెషనల్‌గా చాలా మందికి దాని మీద ఐడియా తక్కువ. ఇది కూడా సేవింగే అనుకోవాలి. అంటే మన కళ్ళ ముందు ఉంటది. గోల్డ్ మీరు అక్కడ బ్యాంక్‌లో పెట్టే బదులు ఇప్పుడు ఇది పెరుగుతుంది. అవునవును. సో, కాబట్టి దీన్ని కూడా సేవింగ్స్ లాగానే అనుకోవచ్చు మీరు. కాకపోతే ఆర్నమెంట్స్‌లో పెట్టుకుంటే ఏమవుతుందంటే కన్వర్టబిలిటీ ఈజీగా అవ్వదు. సో, బిస్కెట్స్ కానీ, కాయిన్స్ కానీ ఇప్పుడు మనం బ్యాంక్ ఇప్పుడు డిజిటల్‌లో కొనలేను, లేకపోతే నాకు సేఫ్టీ అంటే మామూలుగా ఫిజికల్‌గా కొనుక్కోండి. ఈజీ కన్వర్టబుల్ ఉంది. బ్యాంక్‌లో లాగానే మీరు 5 ఇయర్స్ గనక హోల్డ్ చేస్తే బ్యాంక్ వచ్చేదానికన్నా ఇది ఎక్కువొస్తుంది. ఇదేంటంటే ఇప్పుడు ఆ డిమాండ్ అనేది రియాలిటీ కనపడుతుంది కాబట్టి, అటు ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ అవ్వండి, లేకపోతే ఎకానమీ పరంగా చూసుకోండి. ఎలా చూసుకున్నా గోల్డ్, సిల్వర్‌లు పెరుగుతాయి. ట్రూ సార్. సో, సార్ చెప్పిన పాయింట్స్ అన్నీ అర్థమైనాయి కదండీ! మీ డబ్బు మీకు తిరిగి డబ్బును సృష్టించే విధంగా ఉండాలి గానీ, అది మీకు బర్డెన్‌గా మారకూడదు. సో, ఇవి లేటెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ అయ్యుండొచ్చు, దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అయ్యుండొచ్చు. ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ కలిసి మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ అండి. సో, దానికి సంబంధించి ప్రొఫెషనల్‌గా మీరు సార్‌ని కలవాలనుకున్నట్లయితే అపాయింట్మెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇక మీరు ఏమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.